ఈరోజు జనవరి తొలి సంవత్సరం 11వ తారీఖున మంచి శుభదినం. మన వడ్డెర్ల కొలసలు బంధువులకు అందరికీ అందమైన పండుగ రోజు. ఈరోజు మన నాయకుడైన వడ్డెరి ఓమన్న గారు స్వాతంత్ర్యం కోసం ఎన్నో పోరాటాలు ఆల్రెడీగా 1807లో జన్మించాడు ఆయన. జనవరి 11న ఈరోజు ఆయన శుభదినంగా జయంతి జరుపుకుంటాం. ఈ జయంతి సందర్భంగా మనం మాట్లాడుతున్నది వడ్డెరి ఓమన్న గారు భారతదేశం స్వతంత్ర సోమయోధుడు. వడ్డెరి ఓమన్న పులిబిడ్డ. మన వడ్డెరి జాతికి మంచి వన్నె తెచ్చినవాడు. అటువంటి వాడు వెలుగులోకి రావటం ముఖ్యమైన కారణం సినీ యాక్టర్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమా వల్ల మన నాయకుడు బయట వచ్చాడు. ఇటువంటి నాయకులు ఎంతోమంది ఎస్సీలో కానీ బీసీల్లో కానీ మైనారిటీల్లో కానీ ప్రతి ఒక్కరి జాతుల్లో కూడా ఉన్నారు. అటువంటి వారందరినీ వెలుగులోకి రావాలని అన్నట్టు వడ్డెరి ఓమన్న గారు అందరి గురించి భారతదేశం స్వాతంత్ర్యం కోసం పోరాడి అతను చేసిన సేవలు వడ్డెరి కులానికి వన్యంగా నిలిచినాయి. ఈరోజు వడ్డెర్లందరూ ఐకమత్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కలిసి వడ్డెరి ఓమన్న జయంతిని జరుపుకుంటున్నారు. ఈరోజు ఈ జయంతిని జరుపుకుంటామంటే నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున 6 గంటలకు జయంతి అధికారమూలకంగా చేయాలని చెప్పేసి ఒక జీవో పాస్ చేసినారు. ఆ జీవో పాస్ను కూడా పోలీస్ స్టేషన్ సార్ గారికి ఇచ్చాను. అన్ని రాష్ట్రాల్లో కూడా చేసుకుంటున్నారు. ఇదే కాదు ప్రతి రాష్ట్రంలో కూడా వడ్డెరి ఓమన్న జయంతి జరపాలని ఎన్నో విధాలుగా మన నాయకులు పోరాడుతున్నారు. మన వడ్డెర్లు చాలామంది ఇంకా వెనుకబడి ఉన్నారు. వాడు ఏం చేస్తారో తెలియదు వాళ్ళకి ఇంకంతవరకు. కానీ అందరికీ ఓపికతో ప్రతి ఒక్కరికి తెలియజేసి ప్రతి ఒక్కరిని వడ్డెర్లను కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ ప్రతి ఒక్క జాతికి సంబంధించిన వాడు వడ్డెరి ఓమన్న అన్ని కులాలకు సంబంధించి పోరాడినాడు. మన హక్కుల కోసం పోరాడి అమరుడైన ఓమన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మా ధన్యవాదాలు. జై ఓమన్న, జై ఓమన్న, జై వడ్డెర, జై వడ్డెర.